10వ తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం నుండి ప్రారంభమయ్యాయి. నేటి నుండి ఈ నెల 30వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9:30 పరీక్ష ప్రారంభం కాగా 8:45 విద్యార్థులను పరీక్షా కేంద్రాలలోకి అనుమతించారు. లీకేజీ ఆరోపణలు రాకుండా విద్యాశాఖ పగడ్బందీ ఏర్పాట్లు చేసింది. పరీక్షా కేంద్రాలలోకి సెల్ ఫోన్లు నిషేధించారు. సమస్యాత్మక కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఎండ తీవ్రత దృష్ట్యా విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉండగా 10వ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఏపీఎస్ఆర్టీసీ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. హాల్ టికెట్ చూపించి ఇంటి నుండి పరీక్షా కేంద్రాలకు ఆ తరువాత ఇళ్లకు ఉచితంగా ఆర్టీసీలో ప్రయాణం చేయవచ్చని తెలిపారు. తెనాలి మున్సిపల్ కార్యాలయం వెనుక మంటల్లో కాలిపోయి ఆటో రవి అనే యువకుడు మృతి చెందాడు. అయిన వారెవరూ లేకపోవడంతో యాచక వృత్తి చేసుకుంటూ మున్సిపల్ కార్యాలయం వెనుక పాత భవనంలో ఉంటున్న రవి గత రాత్రి నిర్దేశిస్తుండగా మస్కిటో కాయిల్స్ నుండి మంటలు చెలరేగి సజీవ దహనం అయ్యాడు. కాళ్లు చేతులు పనిచేయకపోవడంతో మంటలు చెలరేగినా బయటపడలేక అక్కడికక్కడే మృతి చెందాడు. అర్ధరాత్రి సమయంలో అటుగా వెళుతున్న బీట్ కానిస్టేబుల్స్ చూసి మంటలు ఆపే ప్రయత్నం చేసినా అప్పటికే మృతి చెందాడు. చిలకలూరుపేట బొప్పుడిలో జరిగిన ప్రజాగళం సభకు తెనాలి వేమూరు నియోజకవర్గాల నుండి టీడీపీ జనసేన నాయకులు తరలివెళ్లారు. తెనాలి పట్టణ 40 వార్డులు మరియు నియోజకవర్గ వ్యాప్తంగా భారీ సంఖ్యలో తరలివెళ్లారు. అదేవిధంగా వేమూరు నియోజకవర్గం నుండి వివిధ గ్రామాల నుండి భారీ సంఖ్యలో టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు తరలివెళ్లారు. మేము సైతం అంటూ బట్టిప్రోలు బడల పెదలంక చింతమోటు గ్రామాల నుండి పసుపు సైనికులు తెలుగుదేశం పార్టీ ప్రజాగళం సభను విజయవంతం చేయడానికి హాజరయ్యారు. ప్రజాగళం సభ యావత్ ప్రాగడం పెమ్మసాని ప్రబంధనంతో మార్మోగింది. స్వాగత సన్నాహక ఏర్పాట్లలో భాగంగా ఉంచిన ఫ్లెక్సీలు, తోరణాలతో పాటు కట్లౌట్లు సభ వద్ద ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రాక్షస పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కోరుతూ టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఆధ్వర్యంలో ప్రజాగళం భారీ బహిరంగ సభను చిలకలూరుపేట వద్ద గల బొప్పుడి ప్రాంతంలో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కాగా సభ ఏర్పాట్ల నిమిత్తం పెమ్మసాని చంద్రశేఖర్కి టీడీపీ అధిష్టానం పలు బాధ్యతలను అప్పగించింది. అలంకరణ కమిటీ కోఆర్డినేటర్గా నియోజకవర్గ ఇన్ఛార్జీలు, నాయకులను సమన్వయం చేసుకుంటూ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తన బాధ్యతలను నిర్వహించారు. ఆ ఏర్పాట్లలో భాగంగా విజయవాడ మొదలు బొప్పుడి వరకు సుమారు 75 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేసిన స్వాగత ఫ్లెక్సీలు చూపులకు కనుల విందు చేశాయి. సభ వద్దకు వెళ్లిన వాహనదారులు, అభిమానులు, నాయకులు జాతీయ రహదారికి ఇరువైపులా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చూస్తూ జై టీడీపీ, జై పెమ్మసాని చంద్రశేఖర్ అంటూ చేసిన నినాదాలతో రహదారులు మార్మోగాయి. పట్టణ నాజర్పేటలో రూరల్ పోలీసులు కవాతు నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సిఐ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పురిపాలెం రోడ్లోని పాలాద్రి కాలువ వద్ద నుండి మాటిసోరి స్కూల్ మీదుగా
నాజర్పేటలో కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఈ కవాతు నిర్వహించినట్లు వెల్లడించారు. ప్రజలందరూ ప్రశాంత ఎన్నికలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రత్యేక దళాలను పిలిపించి మన తెనాలి నియోజకవర్గంలో రూట్ మార్చ్ చేయించడం జరుగుతుంది వీళ్ళందరితోటి. ఇది జనాల్లో ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి ఎన్నికల నియమావళి పట్ల ప్రజలకు ఒక అవగాహన పెంచి ఎలక్షన్లు మొత్తం ప్రశాంతంగా నిర్వహించుకునే విధంగా వాళ్ళల్లో అవగాహన పెంచుకోవడం కోసం మన గుంటూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మన ప్రత్యేక దళాలతోటి మన తెనాలి పట్టణంలో ఈరోజు మార్చ్ ఫాస్ట్ నిర్వహించడం జరిగింది. సో కాబట్టి ప్రజలందరూ కూడా పోలీసు వారికి సహకరించి వచ్చే ఎలక్షన్లు ప్రశాంతంగా జరిగే విధంగా పోలీసులు సహకరించాలని కోరుకుంటున్నాను. తెనాలి ఆటోనగర్ వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడి తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న బాధితులను ఎమ్మెల్యే అనపతిని శివకుమార్ పరామర్శించారు. ప్రమాద ఘటన వివరాలు, వైద్యం అందుతున్న విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. డ్రైవర్ మద్యం సేవించి ఉండటం వలన ప్రమాదానికి కారణంగా తెలుస్తుందని, బాధితులకు అండగా ఉంటామని చెప్పారు. తెనాల్లో ఒక కార్యక్రమానికి వెళ్ళి వస్తూ యాక్సిడెంట్ అయిన సందర్భంగా ఆటోలో ఉన్న 10 మందికి ఏదో ఒక గాయం, అలాగే దురదృష్టవశాత్తు ఒక మహిళ చనిపోవటం. ప్రధానంగా ఆటో డ్రైవర్ మద్యం సేవించి ఉండటం, ఆ యాక్సిడెంట్ మూలాన తీవ్రంగా గాయాలు జరగటం జరిగింది. నేను ఇప్పుడే వాళ్ళందరినీ పరామర్శించి మంచి ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు. సుమారు ఒక 3-4 కోలుకున్నారు. 2 పిల్లలు వాళ్ళు బహుశా 2 రోజుల్లో కోలుకుంటారు. అలాగే ఇంకా ఒక 4 మహిళలకి ఆపరేషన్ చేయాల్సి ఉంది. వాళ్ళ యొక్క ఫ్రాక్చర్స్ అయిన సందర్భంగా డాక్టర్తో మాట్లాడటం జరిగింది. తప్పకుండా వాళ్ళకి మెరుగైన వైద్యాన్ని అందించి మళ్ళీ వాళ్ళ ఆరోగ్యాన్ని నయం చేసుకొని బాగుండే విధంగా చూడటం జరిగింది. ప్రధానంగా ఏంటంటే ఆటోలో ఓవర్లోడ్ సుమారు 12 మందిని ఆటోలో ఎక్కియటం అంటే, ప్లస్ డ్రైవర్ మద్యం తాగి ఉంది. అందరూ చూస్తూ ఉన్నారు మద్యం తాగి ఉండటం వల్ల జరిగిన ఈ యాక్సిడెంట్. ఏదేమైనా వాళ్ళందరికీ మెరుగైన వైద్యాన్ని, వాళ్ళందరూ బాగుండే విధంగా ఆల్రెడీ మాట్లాడటం జరిగింది. వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ జరుగుతుంది. తొందరలోనే వాళ్ళందరూ కోలుకుంటారు. ఆ చనిపోయిన వ్యక్తికి కూడా డెఫినెట్గా ఏం చేయాలనేది కూడా శాసనసభ్యులు చూసి వారి కుటుంబానికి సహాయపడే విధంగా చేస్తానని చెప్పి సందర్భం కూడా మనం చేస్తాం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.